హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మా తమ్ముడికి వచ్చేసి పాప పుట్టింది, మాకు వచ్చేసి మేనకోడలు పుట్టింది. తనకు వచ్చేసి ఈరోజు నామకరణం చేస్తున్నాం. ఫస్ట్ ఏమో అంటే మీ సైడ్ ఏ విధంగా ఒక నామకరణం చేస్తారు చెప్పండి, మా సైడ్ అయితే ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి పెళ్లి చీర తీసుకుంటాం. అంటే మా సైడ్ అయితే పెళ్లి చీరతోనే ఉయ్యాలు కడతారు. ఫస్ట్ ఉయ్యాల కట్టడానికి పెళ్లి చీర తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటూ ఉయ్యాలు కడతారు. ఈ విధంగా కట్టుకొని తయారు చేసి అందులో కొత్త దుప్పటి అన్నీ సెట్ చేసుకుంటాం, అన్నీ వేస్తాం. వేసిన తర్వాత వచ్చేసి పాపను తయారు చేస్తున్నాం. పాపకు వచ్చేసి ఎల్లో ఫ్రాక్ తీసామండి, ఎందుకంటే ఎల్లో శుభకరం కదా, అందుకోసమని ఎల్లో ఫ్రాక్ తీసాం. ఫ్రాక్ వచ్చేసి ఏమైందంటే జిప్ వచ్చేసి పడట్లేదు ఎంతసేపు అయినా. సరేలే ఓకేలే తర్వాత చూసుకుందామని అలానే ఉంచేసాం. తర్వాత వచ్చేసి పట్టీలు మొలతాడు వచ్చేసి వెండి తీసుకున్నారు, వెండి వేస్తున్నాం. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఫైనలీ ఈ విధంగా రెడీ చేసుకున్నామండి. పాప వచ్చేసి అస్సలు ఉండలేదు, ఏడుపు. తర్వాత వచ్చేసి పడుకున్న తర్వాత అన్నీ ఏమేమి కావాలి అన్నవి తయారు చేసుకుంటున్నారు అందరూ. తర్వాత వచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ, పేరెంట్ వాళ్ళందరికీ పసుపు కుంకుమ రాసి పెడుతున్నారు.
ఇగోండి ఉయ్యాలు తయారు చేశారు కదా, ఫస్ట్గా మా అమ్మగారు తీసుకొని ఉయ్యాల్లో వేస్తున్నారు. ఈ విధంగా ఉయ్యాల్లో వేసి అందరూ అక్షింతలు తీసుకొని పాపని ఆశీర్వదిస్తున్నారు. తర్వాత వచ్చేసి పాపని ఉయ్యాల్లో వేసిన తర్వాత ఒక 5 పేరెంటళ్ళు పట్టుకొని ఉయ్యాల్లో ఈ విధంగా ఊపుతారు. ఫ్రెండ్స్, నాకు ఏ విధంగా చెప్పాలి అనేది రావట్లేదు, నాకు వచ్చే వేలో నేను చెప్తున్నాను. ఇదే విధంగా ఉయ్యాల్లో వేస్తున్నప్పుడు పాటలు పాడుతూ ఈ విధంగా చేస్తారు. మీ సైడ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకొని తీసిన తర్వాత పాపను తీసేసిన తర్వాత సన్నికాలు వేస్తారు. సన్నికాలు వేసి మళ్ళీ ఉయ్యాలు ఊపుతారు. 1 టైం పాప వేస్తారు, 1 టైం సన్నికాలు, ఇలా 3 టైమ్స్ తీసి చేస్తారు ఫ్రెండ్స్. ఇదే విధంగా మీ సైడ్ కూడా చేస్తారా ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇగండి మళ్ళీ వచ్చేసి పాప ఇదే విధంగా 3 times వేసి 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 ఆ విధంగా చేస్తారు. పేర్లు పెట్టారా? ఇదండి మా నాన్న వాళ్ళు వచ్చేసి గాజులు తీసుకున్నారు, గోల్డ్ గాజులు. నేను వచ్చేసి నేను వేస్తున్నా. మా అక్క వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకుంది. నేను వచ్చేసి మెల్లోకి ఆంజనేయ స్వామి వారి పెండెంట్ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాను. తర్వాత పట్టీలు మళ్ళీ అన్నీ తీసుకున్నాం. ఎవరేం తీసుకొచ్చారో అన్నీ వేసి ఇంకొకసారి ఇదే విధంగా ఇగోండి ఒకరి తర్వాత ఒకరు చెవిలో పాపకి నామకరణం చేస్తున్నారు. ఇగోండి మా తమ్ముడు మరుదులు వీళ్ళిద్దరు వచ్చేసి చెప్పండి. పాపకి నామకరణం వచ్చేసి లియాన్షిక చేసాం. లియాన్షిక పేరు ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి పెద్దల పేరు చెప్పుకుంటాం, తర్వాత వచ్చేసి మనం పేరు పెట్టుకుందాం. ఫైనలీ హారతి ఇచ్చి ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాయ శిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పాప ఈ రోజు నుంచి అందరినీ రామ రామ సర్వమిత శాంతిదాత రామ రామ. నీవునే నన్ను వేద బుద్ధి మాపి హారతి పాట అన్ని పాడుకున్నాం ఫ్రెండ్స్. జ్యోతి రామ రామ మనసులో నా మాయ మాపి రామ రామ మరుపురాని మోము చూపు రామ రామ. ఈ విధంగా మా సైడ్ వచ్చేసి నామకరణం చేస్తాం ఫ్రెండ్స్. మీ సైడ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇదే రోజు వచ్చేసి మొలతాడు కూడా కడతారు ఫ్రెండ్స్ పాపకు వచ్చేసి.
ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా మీ సైడ్ కూడా చేస్తారా? ఫైనలీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ అయిపోయిన తర్వాత అందరికీ తాంబూలం ఇచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో